హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 10 to 15% రిటర్న్స్ కోసం అనమాట. కొంత ఎలక్షన్స్ టైం జరుగుతుంది, సో కొంచెం మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తూ ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఎలక్షన్స్ ఇంపాక్ట్ కనుక సో కొంత నెగిటివ్ ఉంటే కనుక సో ఈ వీక్ షార్ట్ టర్మ్ స్టాక్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదు మార్కెట్ కొంత పాజిటివ్గా రియాక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మనం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒక 6 స్టాక్స్ అనేవి డిస్కస్ చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హెచ్బిఎల్ పవర్ అనమాట. సో హెచ్బిఎల్ పవర్ మనకి ప్రస్తుతం అయితే కనుక చాలా మంచి రివర్సల్ వచ్చింది. సో హెచ్బిఎల్ పవర్లో ఫస్ట్ మనకి 350 నుంచి 360 లెవెల్స్ ఏదైతే ఉందో సో చాలా టైము సో మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయిన తర్వాత ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది, బ్రేక్అవుట్ అనేది అయింది అనమాట. సో మొన్న ఫ్రైడే రోజు కూడా ఆల్మోస్ట్ 400 లెవెల్స్ అనేది టెస్ట్ అనేది చేసింది అనమాట. అబ్జర్వ్ చేయండి ప్రస్తుతం. ఒకవేళ రేపు కనుక మార్కెట్స్ కొంత పాజిటివ్గా రియాక్ట్ అయ్యి, ఎలక్షన్స్ టైం కాబట్టి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి సో స్టాక్ కనుక 370 నుంచి 375 రీజన్స్ మధ్యలో కొంత రివర్సల్ ఏమైనా కనిపిస్తే కనుక యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 400 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 420 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ ఏమైనా కనిపిస్తే కనుక అప్ టు 450 లెవెల్స్ దాకా వితిన్ 1 to 2 వీక్స్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ వస్తారు మనకి 340 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో 340 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 370 నుంచి 375 ఈ లెవెల్స్ దగ్గర కొంత రివర్సల్ వచ్చినా లేదా మార్కెట్ పాజిటివ్ ఉండి స్టాక్ పాజిటివ్ ఉన్న మినిమం 400 లెవెల్స్. సో సెకండ్ టార్గెట్ 420, థర్డ్ టార్గెట్ 450 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 340 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ వారంలో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. కొంత బుల్లిష్ అనేది మనకి కనిపిస్తుంది హెచ్బిఎల్ పవర్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి పిఎఫ్సి అనమాట. సో పిఎఫ్సిలో కూడా చాలా మంచి సో రివర్సల్ అనేది కనిపించింది. చాలా బాగా బ్రేక్అవుట్ ఇచ్చి చాలా బాగా ర్యాలీ అనేది ఇస్తుంది లాస్ట్ 4 days బట్టి. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 325 నుంచి 330 లెవెల్స్ దగ్గర చాలా టైం సస్టైన్ అయింది. సో అక్కడి నుంచి ఫెయిల్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట. ప్రస్తుతం స్టాక్ 365 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో స్టాక్ కనుక రేపు 350 నుంచి 355 రీజన్స్ మధ్యలోకి వచ్చి కొంత రివర్సల్ ఏమైనా కనిపించినా లేదా కొంత పాజిటివ్గా టర్న్ అయినా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 380, సెకండ్ టార్గెట్ 400, థర్డ్ టార్గెట్ వచ్చేసరికి 425 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 325 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. సో 350 నుంచి 360 లెవెల్స్ మధ్యలో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే యాడ్ అనేది చేసుకోండి. 380, 400 అలాగే 425 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ గైస్ పిఎఫ్సి అనమాట. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఎన్టీపీసీ గైస్. సో ఎన్టీపీసీలో కూడా సో కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది అనమాట. స్టాక్ రీసెంట్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. రీసెంట్గా సో 250 నుంచి 260కి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంది, ఆల్మోస్ట్ 10 days టైం తీసుకుంది. మొన్న సో థర్స్డే రోజు బ్రేక్అవుట్ అయింది, ఫ్రైడే రోజు చాలా బాగా ర్యాలీ ఇచ్చింది అనమాట. స్టాక్ కనుక 260 పైన రేపు కనుక సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం ఇది కూడా 280, 300 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత గవర్నమెంట్ స్టాక్స్ కాబట్టి సో స్లోగా మూవ్ అవుతాయి, హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక 8 to 10% రిటర్న్స్ మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. రేపు కొంత అబ్జర్వ్ చేయండి, మార్కెట్ కొంత ఏదైతే ఎలక్షన్స్కి పాజిటివ్గా ఏమైనా రియాక్ట్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. 260 నుంచి 265 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకుని 280, 300 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 245 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుని ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రీవియస్ సపోర్ట్ ఉందన్నమాట, దాని కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట ఎన్టీపీసీ. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి సో డిక్సాన్ టెక్నాలజీస్ ఫ్రెండ్స్. చాలా మంచి బ్రేక్అవుట్ వచ్చింది, షార్ట్ ర్యాలీ కూడా మనకు కనిపించింది అనమాట. ప్రీవియస్గా 5500 నుంచి 5600 లెవెల్స్ మధ్యలో చాలా టైం సో సస్టైన్ అయింది, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అయింది. సో థర్డ్ టైం బయ్యర్స్ డిమాండ్ వల్ల చాలా మంచి బ్రేక్అవుట్ మన ఫ్రైడే రోజు వచ్చిందనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక సో కొంత పాజిటివ్ టర్న్ 5750 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. 6000 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6250, 6500 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 5500 బిలో ఒకవేళ స్మాల్ ట్రేడర్స్ అయితే కనుక దీని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. లేదు కొంత రిస్క్ తీసుకొని నేను 1 month అలా హోల్డ్ చేయగలనుకుంటే 5250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, కొంత పాజిటివ్ టర్న్ నడిచి 5750 పైన సస్టైన్ అయితే కనుక మనం 6250, 6500 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్మాల్ ట్రేడర్స్ అయితే కనుక 5500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కొంత రిస్క్ తీసుకోగలిగితే కనుక 5250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఇంకా హైయర్ టార్గెట్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మంచి రివర్సల్ అయితే డిక్సాన్లో వచ్చింది. మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉంటే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫోర్త్ స్టాక్
స్టాక్ అనమాట డిక్సాన్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సో మేము మొన్న ఫ్రైడే రోజు ఈ పర్టికులర్ స్టాక్లో ఇంట్రాడే తీసుకున్నాం అనమాట. సో డెలివరీలో బై చేయమని చెప్పాం. ఆల్మోస్ట్ ఆ స్టాక్ 10% రిటర్న్స్ అనేది సింగిల్ డేలో ఇచ్చిందన్నమాట. అరౌండ్ 113 రూపీస్ దగ్గర తీసుకున్నాం అనమాట. స్టాక్ ఆల్మోస్ట్ 123 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఆల్మోస్ట్ 9 to 10% రిటర్న్స్ అనేది ఇచ్చింది. చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. బ్రేక్అవుట్ అయ్యి చాలా 110 లెవెల్స్ దగ్గర చాలా టైం సస్టైన్ అయింది. సో ఆ తర్వాత ర్యాలీ అనేది మొన్న ఫ్రైడే రోజు సింగిల్ డేలో మనకి ఆల్మోస్ట్ 10% వెళ్ళింది. కాబట్టి ఒకవేళ రేపు ఏమైనా పడుతుంటే వెయిట్ ఫర్ 115 లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే మాత్రమే యాడ్ చేసుకోండి. లేదు ట్రెండ్ పాజిటివ్ ఉంటే కూడా బై అనేది చేసుకోవచ్చు. 125 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 130, 140 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో స్టాప్ లాస్ వచ్చేసరికి సో 100 బిలో కానీ లేదా 105 బిలో కానీ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. సో 115 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ అనేది చేసుకోండి. 125, 130, 140 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఇమామి రియల్ అనమాట. సో ఈ స్టాక్ కూడా మనకి కొంత పాజిటివ్ టెన్లో కనిపిస్తుంది. అలాగే లాస్ట్ స్టాక్ 6th వన్ వచ్చేసరికి రెక్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో రెక్ లిమిటెడ్లో కూడా చాలా మంచి బ్రేక్అవుట్ అనేది మొన్న ఏదైతే ఫ్రైడే రోజు వచ్చిందనమాట. సో 350 లెవెల్స్ దగ్గర సో చాలా టైం సస్టైన్ అయిన తర్వాత బ్రేక్ అయింది. అంతేకాకుండా ఈ పర్టికులర్ స్టాక్స్ ఏవైతే ఇప్పుడు రెక్ లిమిటెడ్ కానీ పిఎఫ్సి కానీ ఈ స్టాక్స్ ఏంటంటే ఎఫ్ఎన్ఓ బ్యాన్లో సో నవంబర్ మంత్లో ఎఫ్ఎన్ఓ బ్యాన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా డిసెంబర్ మంత్ కాంట్రాక్ట్స్ ఓపెన్ అయ్యేసరికి ఎఫ్ఎన్ఓ బ్యాన్ నుంచి బయటకు వచ్చాయి. సో అందువల్ల కొంత మంచి బ్రేక్అవుట్స్ కూడా అయ్యాయి. మంచి బయింగ్ ప్రెజర్ కూడా కనిపించింది అనమాట. సో వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా. అందువల్ల కొంచెం జాగ్రత్తగా మార్కెట్స్ పాజిటివ్ ఉండి మనం చెప్పుకునే లెవెల్స్ దగ్గర రివర్సల్స్ వస్తే మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా కొంత పాజిటివ్ నడిచింది. రేపు పడకుండా కొంత పాజిటివ్ ఉంటే తీసుకోవచ్చు. లేదు పడిపోతుంటే వెయిట్ ఫర్ 350 నుంచి 360 లెవెల్స్ దాకా వెయిట్ చేసి తీసుకోవడం బెటర్ అనమాట. సో మళ్ళీ కూడా ఇది మనకి 380 లెవెల్స్ ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ 400 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కొంత షార్ట్ మూవింగ్ స్టాక్. ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయితే 430 లెవెల్స్ కూడా వితిన్ 1 to 2 వీక్స్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి సో 325 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని అప్ టు 330 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో అబ్జర్వ్ చేయండి. రేపు ఏమైనా పడిపోతుంటే వెయిట్ ఫర్ 350 నుంచి 360 లెవెల్స్ మధ్యలో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి సో 380 ఫస్ట్ టార్గెట్, 400 సెకండ్ టార్గెట్, సో 430 లెవెల్స్ మనకి థర్డ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 325 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటున్నాను. సో ఇది మనకి సో 6th స్టాక్ అనమాట రెక్ లిమిటెడ్. ఈవెన్ మాట 6 స్టాక్స్ ఏవైతే కొంత బుల్లిష్ ట్రెండ్లో ఉన్నాయి, ఇంకా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే సో మన 6 స్టాక్స్ డిస్కస్ చేసాం. హెచ్బిఎల్ పవర్, సెకండ్ వన్ వచ్చేసరికి పిఎఫ్సి, థర్డ్ వన్ వచ్చేసరికి ఎన్టీపీసీ, ఫోర్త్ వన్ వచ్చేసరికి సో డిక్సాన్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇమామి రియల్ ఎస్టేట్, అలాగే 6th వన్ వచ్చేసరికి రెక్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట ఈ వీక్లో మనకి కొంత పాజిటివ్ స్టాక్స్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఈ స్టాక్స్ నా పర్సనల్ వ్యూలో కొంత పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయన్నమాట. కొంత మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయండి. అంతేకాకుండా మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. మేము లాస్ట్ నవంబర్ మంత్లో సో ఆల్మోస్ట్ 200% కన్నా ఎక్కువ రిటర్న్స్ అనేది ఇచ్చాం అనమాట. ఒక 3 స్టాక్స్ 4 స్టాక్స్ ఒక 4 to 5%, 6% రిటర్న్స్ ఇచ్చాయి. బట్ రిమైనింగ్ అన్నీ కూడా మినిమం టు మినిమం సో 10% నుంచి కూడా సో 20-25% రిటర్న్స్ ఇచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో లక్ష్మీ కెమికల్స్ ఇంకా కూడా పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుందన్నమాట. అలాగే 1 to 2 స్టాక్స్ ఈ వెల్బ్సన్ ఇండియా మేము ఆల్మోస్ట్ 162 దగ్గరే ఎగ్జిట్ అయిపోమని చెప్పాం. చాలా రోజులు 1 week to 1.5 weeks సైడ్ వేస్ నడిచింది. ఎగ్జిట్ అయిపోమని చెప్పాం అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా బాగా వెళ్ళాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మోర్ దెన్ 200% రిటర్న్స్ అనేది లాస్ట్ 1 monthలో తీసుకున్నాం, డిసెంబర్ మంత్లో. సో మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.